ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్ రౌండప్ చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో నిన్న 761 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో తాజాగా 1031 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో వరుసగా 19 రోజులుగా 50,000 కంటే తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 44,376 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై డిసెంబర్ 31 వరకు నిషేధం పొడిగించారు. దేశం మొత్తం కోవిడ్తో పోరాడుతున్న నేపథ్యంలో మనం పాటించవలసిన ముందు జాగ్రత్తలను మరోమారు మననం చేసుకుందాం. కోవిడ్ నిబంధనలను పాటిద్దాం. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికడదాం. ముఖానికి మాస్కు ధరిద్దాం. శానిటైజర్తో చేతులు తరచూ శుభ్రం చేసుకుందాం. 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం. ఇక వార్తల వివరాలు. తెలంగాణ రాష్ట్రంలో 761 మందికి కొత్తగా కోవిడ్ సోకింది. గడిచిన 24 గంటల్లో 42,000కు పైగా పరీక్షలు చేయగా 761 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,67,665కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 702 కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు 95.40% నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,55,378కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 8,000 మందికి పైగా హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,448గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 69, రంగారెడ్డి జిల్లాలో 55 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలలో 33, కరీంనగర్ 32, సిద్దిపేట 30, నల్గొండ, సిరిసిల్ల జిల్లాల్లో 28, వరంగల్ అర్బన్ జిల్లాలో 24 చొప్పున కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో తాజాగా 1,031 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 8,65,705 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 1,081 మంది కోవిడ్ నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గుంటూరు జిల్లాలో నిన్న గరిష్టంగా 172 పాజిటివ్ కేసులు నమోదు కాగా కృష్ణా జిల్లాలో 162 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల కాలంలో కోవిడ్ కారణంగా మరో 8 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 6,970కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,615 యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి తెలిపారు. దేశంలో వరుసగా 19 రోజులుగా 50,000 కంటే తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో 44,376 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 36,000 మందికి పైగా కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 93.66%గా ఉంది. దేశంలో ప్రస్తుతం 4,52,344 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 524 మంది చనిపోయారు. రాష్ట్రాల్లో పరిస్థితిని గమనించినట్టయితే గుజరాత్లో నిన్న 1,560 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు ఆ రాష్ట్రంలో 90.93గా ఉంది. ఉత్తరప్రదేశ్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్గఢ్లో కోవిడ్ అదుపులో ఉన్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. అక్టోబర్ నుంచి కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. తమిళనాడులో కోవిడ్ కేసుల సంఖ్య 11,000కు పడిపోయింది. నిన్న 1,464 మందికి కోవిడ్ పాజిటివ్గా తేలింది. చెన్నైలో 396 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. 1,797 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి నిన్న కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా తమిళనాడులో 14 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,90,000 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
దీంతో మొత్తం నిర్ధారణ పరీక్షల సంఖ్య 13,60,00,000కు చేరుకుందని భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ తెలిపింది. రోజుకు 15 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగలిగే స్థాయికి చేరుకోగలిగామని వెల్లడించారు. పెద్ద ఎత్తున టెస్టులు చేయడం వల్ల కరోనా సోకిన వారిని త్వరగా గుర్తించడం, ఐసోలేషన్లోకి పంపడంతో పాటు ప్రభావవంతమైన చికిత్స అందించేందుకు అవకాశం ఏర్పడిందని ఐసీఎంఆర్ తెలిపింది. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా 2,145 ల్యాబులు ఏర్పాటు చేశారు. వీటిలో 1,169 ప్రభుత్వానివి కాగా 976 ప్రైవేటువి. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్ రౌండప్ వింటున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో శారీరక వ్యాయామం కీలకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తెలిపింది. శారీరక మానసిక ఆరోగ్యం తప్పనిసరని WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. శారీరక వ్యాయామం ద్వారా ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఆయుష్ కూడా పెరుగుతుందని ఆయన నిన్న జెనీవాలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు. ప్రధానమంత్రి తమ పర్యటనలో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థను సందర్శిస్తారు. తిరిగి రేపు సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళతారు. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై డిసెంబర్ 31 వరకు నిషేధం పొడిగించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దీనిని పొడిగించారు. పౌర విమానయాన విభాగం డైరెక్టర్ జనరల్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే కొన్ని మార్గాలలో అధికారులు కేస్ టు కేస్ ప్రాతిపదికన అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమానాలను అనుమతించవచ్చని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ ఎం మహేందర్ రెడ్డి తెలిపారు. నగరంలో కొందరు సామాజిక ఉద్రిక్తతలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఆయన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో సమీక్ష జరిపారు. ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు నిరంతర నిఘా కొనసాగిస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా డిసెంబర్ 1న మంగళవారం సాధారణ సెలవుగా ప్రకటిస్తూ కార్మిక శాఖ ప్రకటించింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని షాపులు, సంస్థలు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులను ఆ రోజున వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకునే ఓటర్లు ఎటువంటి పోస్టల్ ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదని, వాటిని తామే చెల్లిస్తామని జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. వికలాంగులు, వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు ఓటు వేసేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల వద్ద రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వికలాంగులు కేంద్రం లోపలికి వెళ్లేందుకు వీలుగా ర్యాంపులు, వీల్చైర్లు, వాలంటీర్లను కూడా అందుబాటులో ఉంచనున్నందున వారు క్యూలో నిలబడకుండా నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేయొచ్చని స్పష్టం చేశారు. నివర్ తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నివర్ తుఫాను బుధవారం అర్ధరాత్రి తర్వాత పుదుచ్చేరిలో తీరాన్ని తాకింది. దీంతో పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి ద్వారా తమ మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చే ఆదివారం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇది మన్ కీ బాత్ 71వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్లు, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్ www.newsonair.com మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పైన ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ఎన్నికల ప్రత్యేక కార్యక్రమాల సిరీస్ను సమర్పిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంపై ఈ రోజు, రేపు మధ్యాహ్నం 2:30 నుంచి వినవచ్చు. న్యూస్ అప్డేట్ కోసం హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్ @AIRnews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్ రౌండప్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో నిన్న 761 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో తాజాగా 1031 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో వరుసగా 19 రోజులుగా 50,000 కంటే తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 44,376 కొత్త కేసులు నమోదయ్యాయి.
అంతర్జాతీయ విమానాల రాకపోకలపై డిసెంబర్ 31 వరకు నిషేధం పొడిగించారు. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్ రౌండప్ ఇంతటితో సమాప్తం.